జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నన్ను మన్నించుండ్రి మేడం. నాకేం తెలియదు. అసలు నేనేం చేసినా కూడా నాకు యాదికొస్తలే. కాని మీ పరువు పోయేటి పనేదో చేసిందని చెప్పి నాకెరకైతుంది. లేకుంటే మీరు నా మీద గంతగనం ఎందుకు కోపడతారు? తెలిసి చేసిందని మీరు అనుకుంటుండ్రేమో. నేనేం చేసినా నాకు తెలియకుండానే నేనేదేదో చేసిన. నన్నైతే మన్నించండి మేడం. శ్రీవల్లి, శ్రీవల్లి, నువ్వేంటి నా గదిలో? టైం ఎంత అయింది? ఇంత ఉదయాన్నే నా గదిలోకి వచ్చి ఏమైందమ్మా? ఏం కాలే మేడం. రాత్రి జరిగిన దానికి మిమ్మల్ని మన్నించమని అడుగుదామని వచ్చిన. కాకుంటే మీరు నిద్ర లేచినాక మీ కట్ట పడదామంటే భయమైంది. గందుకి పొద్దుగా లేచిన. చూడు శ్రీవల్లి, ఇన్ని రోజులుగా నిన్ను చూస్తున్నాను. నువ్వెలాంటి దానివో ఏంటో అర్థం చేసుకోకుండానే నిన్ను నా దగ్గరే ఉండాలని నేను తీసుకొచ్చాననుకుంటున్నావా? రాత్రి జరిగిన దాంట్లో నీ తప్పుందని నేను అనుకోవడం లేదు. తెలియక నువ్వు తాగేశావో లేదంటే ఎవరైనా కావాలని నీతో తాగించారో తెలియదు, కానీ అందులో నీ తప్పు మాత్రం లేదు. ఎదుటివాళ్లు ఎంత పెద్ద తప్పు చేసినా ఆ తప్పు చేయడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తాను నేను. అలాంటప్పుడు ఏ తప్పు చేయని నీ గురించి నేనంత సీరియస్గా ఆలోచిస్తానని నువ్వెలా అనుకున్నా? నా వల్లైతే మీ పరువు పోయింది కదా మేడం. మనమేంటో తెలిసిన వాళ్ల మధ్య మన పరువు ఎక్కడికి పోదు. మనమేంటో తెలియని వాళ్ళకి మనం ఎవరో తెలియనప్పుడు పరువు గురించి తెలియాలి అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవన్నీ వదిలేసి వెళ్ళి ప్రశాంతంగా పనిచూసుకో. ఎట్లా మేడం? గింత జరిగినాక కూడా ఏం జరిగినట్టు గిట్లెట్లా ఆలోచిస్తుండ్రు? గింత మంచి మనసుతోటి ఎట్లా ఆలోచిస్తుండ్రు? అందుకే అందరూ మా అమ్మని దేవకి అని కాదు, దేవత అంటుంటారు. ఏంటి ఉదయాన్నే మా అమ్మనేదో కాకా పడుతున్నట్టున్నావు? పగలంతా ఎలాగూ వదిలిపెట్టావు, కనీసం ఉదయాన్నైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వా? లేదులే చిన్నా, తనేదో మాట్లాడదామని వచ్చింది. ఏముంటాయమ్మా మాట్లాడడానికి? మేడం, మీ అంత గొప్ప వాళ్ళెవరూ లేరు, అది ఇది అంటుంది. అదే కదా తను మాట్లాడేది. అట్లా మేడంని పొగడ్డని పనిగా పెట్టుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నా పని నాకుంది. ఉంది తెలుసు. చిన్నా, తన పని తను సిన్సియర్గా చేస్తుంది. తననెందుకు అలా అంటావు? మరీ అంత నమ్మకమ్మా, మరీ అంత ఎక్కువ నమ్మడం కూడా మంచిది కాదు. నన్ను నమ్మి ఎవరూ మోసపోలేతేండ్రి. ఆ మాట నువ్వు కాదు, ఎదుటి వాళ్ళు చెప్పాలి. చిన్నా, ఏం నాన్న నువ్వు? తననెప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటా. తన మీద నమ్మకం నాకుంది, వదిలే. అమ్మా సరే, ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులే. 60 స్టోర్లు 6 స్టోర్లకు వస్తే అప్పుడు తెలుస్తుంది. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు. అది సరే గాని నువ్వేంటి ఇంత ఉదయాన్నే ఇలా? జాగింగ్కి వెళ్తున్నానమ్మా. డోర్ ఓపెన్ ఉంటే ఇంత ఉదయాన్నే ఏంటి అని వచ్చాను. ఇట్స్ ఓకేమ్మా, నేను జాగింగ్కి వెళ్ళొస్తాను. చిన్నా, ఈరోజు ఆఫీస్లో ఏదైనా పనుందా? ఏమా? ఏమీ లేదు నాన్న. ఈరోజు సత్యతో బోనం ఎత్తించాలి. అందరం కలిసి గుడికి వెళ్ళాలి. ఈ రోజుకి ఆఫీస్లో ఏవైనా మీటింగ్స్ ఉన్నా క్యాన్సిల్ చేసుకో. అలాగే అమ్మా. పనిలో పని నీ నమ్మిన బంటు
తనకు కూడా ఏదైనా మంచి సంబంధం చూడమ్మా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. 24 గంటలు ఇంట్లో తన మొహం చూడాలంటే ఇబ్బందిగా ఉంది. ఫేస్ మరీ అంత దీనంగా పెట్టకు, అమాయకంగా. చిన్నా, నువ్వు రెడీ అవ్వు. ఓకే అమ్మా. ఆ పెళ్లి సంగతి అయితే మర్చిపోకుండా చూడు. ఏంటి శ్రీవల్లి, సంబంధాలు చూడమంటావా? పెళ్లి చేసుకుంటావా? వద్దు మేడం, మస్తు రోజుల తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నా. కొన్ని దినాలు నన్ను ఇట్లోనే ఉంటాను. సరే, నీ ఇష్టం. నిన్ను కాదని నేను ఎప్పుడు ఏది చేయను. నీకు నచ్చినట్టు నువ్వు సంతోషంగా ఉండు. మేడం, చాలా అందంగా ఉన్నారు, చందమామ లెక్క. మీ అత్త చందమామట, మనం చుక్కలం అన్నమాట. అంతా నీ అభిమానం. నా అభిమానమే కాదు మేడం, అందరికీ మీరంటే అభిమానమే. అదిగో ఆ మాటలతోనే మీ అత్తని మాయ చేస్తుంది ఆ శ్రీవల్లి. అందుకే దాన్ని ఇంట్లో నుంచి పంపించేయడం నీ వల్ల కావట్లేదు. అవును, సత్య బోనం ఎత్తుతుంది కదా, నువ్వు బోనం ఎత్తొచ్చు కదా. సత్య అంటే పెళ్ళైతుంది, బోనం ఎత్తుతుంది. పెళ్లి కాబోయే వాళ్లే కాదు, పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా బోనం ఎత్తితే మంచిది. సత్యతో పాటు నువ్వు కూడా బోనం ఎత్తు. అట్నే మేడం. అయ్యయ్యో, శుభవాని అందంగా అలంకరిస్తే గాజులు తీసి పారేస్తావేంటే? ఆ శ్రీవల్లి బోనం ఎత్తుకుంటూ ఉంటే నేనెందుకు సింగారించుకుని రావడం? దాన్నే తీసుకెళ్ళండి. పిచ్చి దానిలా మాట్లాడతావేంటే? నిన్ను వదిలేసి దాన్నెందుకు తీసుకెళ్తాం? లేకపోతే ఏంటమ్మా? పెళ్లి నాకు, వేడుక జరపాల్సింది నేను. నాతో పాటు అది రావడం ఏంటి, బోనం ఎత్తుకోవడం ఏంటి? ఇంటి కోడలుగా నాకు జరగాల్సినవన్నీ దానికి జరుగుతూ ఉంటే తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. అత్తయ్య నాతో పాటు సమానంగా తనని ట్రీట్ చేయడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఆవేశపడి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. అందుకని ఏం జరుగుతున్నా చేతకన్నల్లా చూస్తూ ఊరుకోమంటావు, అంతేగా? అని ఎవరన్నారే? మీ అత్త దాన్ని రమ్మంది కాబట్టి మనం రావద్దంటే బాగోదు. అందుకే బోనం ఎత్తుకొని రానివ్వు. అది గుడికి మాత్రమే వస్తుంది, ఇంటికి తిరిగి రాదు. నేను చెప్తున్నాను కదా, అది తిరిగి రాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.